ఊరి పేరు భైరవకొన, ఇంటర్వ్యూ పేరు వైవకొన అని ఎందుకంటున్నానంటే, నేను ఇక్కడికి వైవాలో రాలేదు, సుందరం మాస్టర్లాగా వచ్చాను. మా ఊరు మాత్రం మిరియాలమెట్ట, ఈ ఊరు పేరేమో భైరవకొన. ఈ రెండింటికి ఒక కామన్ ఎలిమెంట్ ఉంది. అక్కడ నాకు జనాలంటే భయం, ఇక్కడ జనాలంటే భయం. సో ముందు ముందు డీటెయిల్స్లోకి వెళ్ళాక మీకుండే భయాలేంటి, మాకుండే భయాలేంటి, ఆ భయాలన్నీ ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఈ రౌండ్ టేబుల్ అనేది చాలా కామన్ కదన్నా. అందుకని మన నో టేబుల్ ఇంటర్వ్యూ. ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? ఇక్కడ హర్షకి ఛాలెంజ్ కూడా ఏంటంటే మన సినిమా మా సినిమా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. లెఫ్ట్ అయ్యా రైట్ అయ్యా అంటే లేలే తప్పేలేదు. గ్లాస్ తీసేసి ఇలా ఏడుస్తారు. ఏ ఐ సైడ్ తీసుకున్నా ఒక థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా? నాకు తెలుసు, నేను చెప్పకూడదు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇద్దరు దెయ్యాలి కదా, మంచి ఇలా చేస్తే మేము దెయ్యం ఫ్రెండ్స్. మనం దెయ్యాలం. వర్ష, యూ టెల్ మీరు ఇందులో వర్ష అండ్ హర్ష ఇది ఇట్స్ ఎ థింగ్. వర్ష ఇవే తగ్గించుకుంటే మంచిది. గుడ్. ఫస్ట్లీ ఎంటైర్ సెట్టే బాగుంది. ఇట్ గేవ్ దట్ వైబ్ ఆఫ్ ఇది. అండ్ చేసేటప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే బాగుంటది అని అనుకున్నా. కానీ వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ ద ట్రైలర్ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఈ సినిమా చాలా నైట్ షూట్స్ చేసాం. చాలా అదే ఆల్మోస్ట్ నైట్ షూట్. నాకు యూజువలీ నైట్స్ అంటే డ్రాప్స్. టెర్రర్ అనమాట. మామూలుగా నాకు క్రియేటివ్ పర్సన్ కదా, దెయ్యం ఇక్కడే ఉందేమో, వచ్చేదేమో, ఇలాంటి భయాలు అనమాట. ఈవెన్ సుందరం మాస్టర్లో కూడా చాలా నైట్లు ఉంటే పుష్ చేస్తా, తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని. నీ వల్లనేరా, నా వల్లే ప్రాబ్లం అవుతుందారా, వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అరే నీ ఎందుకు పావులు ఉంటే లైట్లు కూడా లేవు కనబడ్డానికి, సరదాగా వెళ్ళిపోయేవి. అరే పావే కదా, పావే నా బండిలో చెప్తున్నాడు పావు. ఏంటి మమ్మీ ఎవడీడు? మేమే లీనేసి లేపాలన్నమాట. లేపి సీక్వెన్స్ అంతా అయిపోయింది తర్వాత కెమెరా వాళ్ళు వచ్చి, సార్ మీ కాల్ మీద నుంచి పాము వెళ్ళింది సార్ అని. నేను చెప్పలేదు. చెప్పకూడదు వింటారా? అరే ఏంట్రా ఇది చెప్పాలి కదా. అంటే ఈ పాము ఎక్కడ ఉందంటే కావ్య పడుకున్న ఒక ఫేక్ పిల్ల దాని కింద ఉందంట. సో కావ్య చేతి కిందే ఉందంట. మేమందరూ షూర్ అవుతుంటే కావ్య నో ఐ టు సైడ్ అలోన్ ప్లేడ్ విత్ ఇట్ అంట. నథింగ్ పాపా. ఓకేనా? There are pet lovers, there are animal lovers, then there is కావ్య. She loves mosquitoes also, sir. రాత్రి దోమలు కొట్టి ఏంటి దోమలు కొడుతుంది అంటే దోమలు కొట్టకూడదు, కొట్టించు. ఇట్స్ ఓకే. సమ్ డూ లెట్ దెం టేక్ నో అండ్ నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. దీనికి రోడ్డు అయ్యనుకుంటుండే మా దానికి అసలు ఈ షూటింగ్ లో కనీసం నైట్స్ కానీ పగల రాత్రి అంత లేట్ అయినా క్యారవాన్ ఉంటుంది. అక్కడ కార్ కూడా రాదు మా లొకేషన్ దగ్గరికి, కార్ ఆపేసి ట్రెక్ చేయాలన్నమాట. నాకు సుందరం మాస్టర్ ట్రైలర్ చూసినప్పుడు సటిల్ ఏమనిపించింది అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ జాన్ గారు అనిపించింది. ఎడ్యుకేటెడ్ నాకు ఆనెస్ట్గా అలాగే అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో జాన్ గారి క్యారెక్టర్స్ ఏమైతే ఒక సచ్ మ్యాన్ ఎడ్యుకేషన్ లేకుండా లో స్టాటస్ ఆఫ్ సొసైటీ నుంచి వచ్చినాడు, అదే చిన్నప్పుడే రెస్పాన్సిబిలిటీ స్కూల్కి ఎగ్గొట్టకుండా వెళ్ళినోడు అంటే సుందరం మాస్టర్ అయ్యి ఉంటాడు. అదే పర్సన్. సో పర్సనాలిటీ వైజ్ గా చేసే పనుల విధానంగా చాలా సిమిలర్ గా అనిపించింది. లేదులేండి, మమ్మల్ని దెయ్యాల కన్నా చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ దెయ్యాలు చేస్తారండి మా ఊర్లో. ఆ 11వ టేక్ కాదు ఏంటది, నేను చెప్పించిన విధానాల్లో లాస్ట్ 3 లైన్స్ చెప్పి చూపించండి సార్ సార్ అన్నట్టు ఉంటుంది అక్కడ. నేను వైజాగ్ రోడ్ల మీద జీప్ మీద మైక్ పట్టుకుని నడిచాను. 14వ తారీఖు సినిమా వస్తుంది చూడండి అని. ఓకేనా? ఇది నా 29వ సినిమా. ఓకే, సో నేను ఇచ్చిన మార్కులు అయితే నిలబెట్టుకున్నా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. You had something different to do in here.
మార్క్ మై వర్డ్స్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఎక్సెప్ట్ చేయని చెప్పింది దెయ్యం సినిమా నేను చేయనని. అసలు నీకు ఈ లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? వాట్ యు సో ఇది పక్కింటి అమ్మాయి రోల్ నేను ఎక్కువ చేసేది. ఇది పక్క ఫారెస్ట్ పక్క ఫారెస్ట్ అమ్మాయి. ఈ సినిమా ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వమని ఇనిషియేట్ చేసింది మీరు. సరే, అదే నేను అదే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగింది ఆన్సర్ తెప్పించుకోవడానికి కాదు, నా ఇంటెన్షన్ అయితే అది కాదు. అందరూ సైలెన్స్ అయిపోయి ఎస్ సౌండ్స్ వినిపిస్తాయి. అలాగే అనేసి ఇస్తే కావ్య హర్ష ఇంటెన్స్ కాన్వర్సేషన్ నవ్వుతుంటారు అనమాట. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ మూర్తి గారు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఓహో, ఏంటి కొంచెం స్మోక్ అది ఎక్కువ పడుతుంది, ఈ అమ్మాయి కళ్ళు మాత్రం ఇలాగంటే నువ్వు నీకు దండం పెడతాను. అండ్ ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్, డోంట్ ఎంకరేజ్ ఫైట్స్. Feb 16 ఊరి పేరు భైరవకొన చూడండి. అలాగే Feb 23వ తారీఖుకి సుందరం మాస్టర్ థియేటర్ లో చూడండి. ఇంకో వారం రోజులు మళ్ళీ సుందరం మాస్టర్ ప్రమోషన్స్ లో భైరవకొన టీం సుందరం మాస్టర్ ని హైజాక్ చేసి కెమెరా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.